స్టార్ ప్రైమ్ హాస్పిటల్ మా మహిళా సోదరిమణి కుస్మా విజయ్ గారి ఆధ్వర్యంలో చాలా సోషల్ కార్యక్రమాలు జరుగుతాయి. వారి యొక్క సోదరిమణులందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచో సనత్ నగర్, అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు తీసుకుంటారు. పేదవాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా అనేకమైనటువంటి శ్రీమంతాలు కావచ్చు, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కార్యక్రమాలు, ఈ మెడికల్ క్యాంప్ కూడా మరి వారే ఇనిషియేట్ చేశారు. నేను కుస్మా విజయ్ గారికి, వారితో పాటు ఉన్నటువంటి బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు. అదేవిధంగా స్టార్ ప్రైమ్ హాస్పిటల్ వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ వచ్చినటువంటి ఆపర్చునిటీ అందరూ ఉపయోగించుకోవాలి. ఇక్కడ నీకు ఉదయనగర్ కానీ, ఆదిత్య నగర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి శ్యామలకుంట కావచ్చు, దాసారం బస్తీ వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఎందుకంటే ఫ్రీగా ఈ రోజు ఏంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అన్ని డబ్బులతో కూడుకున్నాయి. ఫస్ట్ పోయి మీరు టెస్టులు చేసుకోమని చెప్తారు, దానికి 3-4 వేలు పెట్టాలి. ఆ తర్వాత ఏదైనా డిసీజ్ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే రకరకాలుగా ఉంటాయి. ఇక్కడంతా ఫ్రీగానే ఈరోజు బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే కార్డియాలజీ కానీ, అదేవిధంగా ఐ చెకప్ కానీ, ఇట్లా అన్నీ కూడా ఫ్రీగానే చేస్తారు స్టార్ హాస్పిటల్ వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటివి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు అంతా లేనిపోయిన రోగాలు వస్తాయి, మనకు తెలియని రోగాలు కూడా వచ్చి సడన్గా అది సివియర్ అయింది. ఇప్పుడు కరోనా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిందా? అది ఒక రాష్ట్రమో, ఒక దేశమో అని లేదు, ప్రపంచం అంతా చుట్టేసింది. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇది ఉపయోగించుకోవాలి. అందరూ కూడా దీనివల్ల మేలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా పేదవాళ్ళకు మేలు జరుగుతుంది. ఏ డబ్బు లేకుండా ఇప్పుడు ఐ చెకప్ చేయించుకోవాలంటే బయట పోతే డబ్బులు అవుతాయి, బీపీ షుగర్ చెక్ చేయాలన్నా డబ్బులు అవుతాయి, మెడిసిన్కు డబ్బులు అవుతాయి. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అందరూ ఉపయోగించుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్తారు. అదే ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి కూర్చొని డైరెక్ట్ మేడం రండి రండి కొద్దిగా రండి, పిల్లలు వచ్చి